నమస్కారం. అద్దంకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ తో అనుబంధం పంచుకున్న అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగట్టయ్య. ఈ నెల 31న అద్దంకి మండలంలో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ వివరాలు వెల్లడించిన ఎంపీడీఓ సింగయ్య. కొలసపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, 3 మహిళల మృతి. అద్దంకి మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగట్టయ్య తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటోను పంచుకున్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ అందరి ఎమ్మెల్యేలతో చాలా సన్నిహితంగా ఉండేవారని గరటయ్య తెలిపారు. ఎన్టీఆర్ బాటలోనే చంద్రబాబు నడుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కొరిసపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మహిళలు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు తెనాలి నుంచి అరుణాచలం వెళ్తుండగా కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో 3 తోడికోడళ్లు మృతి చెందారు. వీరు తెనాలికి చెందిన కన్నెగంటి సూర్యకుమారి, సరస్వతి కుమారి, ఝాన్సీ రాణిగా గుర్తించారు. మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని అద్దంకి సిఐ ఆరాధ్యుల సుబ్బరాజు సూచించారు. గురువారం భవానీ సెంటర్ వాహన చోదకులకు హెల్మెట్ వాడకం గురించి అవగాహన కల్పించారు. హెల్మెట్ ఉంటే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ నెల 31న అద్దంకి మండలంలో సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ఎంపీడీఓ సింగయ్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 1న సెలవు రోజు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులకు తెలియజేయాలని సిబ్బంది ఆదేశించారు. యోగాతో మానసిక ప్రశాంతత సాధ్యమని అద్దంకి ఎంపీడీఓ సింగయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో యోగాపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వివిధ యోగాసనాలు వేయించి వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను ఎంపీడీఓ సింగయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అద్దంకి మున్సిపాలిటీలో గురువారం యోగా శిక్షణ తరగతులను కమిషనర్ రవీంద్ర ప్రారంభించారు. మున్సిపల్, సచివాలయ, మెప్మా ఉద్యోగులకు మాస్టర్ ట్రైనింగ్ శిక్షణ ఇచ్చారు. జూన్ 2వ తేదీ వరకు ట్రైనింగ్ ఇస్తామని కమిషనర్ తెలిపారు. అద్దంకి రూరల్, అర్బన్ పరిధిలోని రేషన్ షాపుల వివరాలను మండల తహసీల్దార్ శ్రీచరణ్ వెల్లడించారు. రూరల్లో 40, అర్బన్ లో 18 రేషన్ షాపులు ఉన్నాయన్నారు. రూరల్లో 15,523, అర్బన్ లో 10,251 రేషన్ కార్డులు ఉన్నాయని తెలిపారు. జూన్ 1వ తేదీ నుంచి రేషన్ సరుకులను షాపుల ద్వారానే అందజేస్తామని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.